రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్య భద్రత, గోదావరి నది కాలుష్య నివారణ ప్రధాన లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య స్పష్టం చేశారు. పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలపై స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తిచేకూరి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట, పాలకొల్లు, నరసాపురం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణయ్య మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిందని, నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 అమలుపై ప్రతి స్థాయి ఉద్యోగికి అవగాహన కల్పించాలన్నారు. చెత్తను తగలబెట్టడం పూర్తిగా నివారించాలని, ముఖ్యంగా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల గాలి, నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతున్నాయని తెలిపారు. ప్రాసెసింగ్ సెంటర్స్కి వస్తే అది బెస్ట్ వే. బట్ అన్ని దగ్గర అది సాధ్యం కావాలన్నప్పుడు అట్లీస్ట్ రోడ్డు మీద ఊరి ముందు ఎంట్రన్స్ లో ఉండడం కూడా చాలా ఆశయంగా ఉంటుంది. ఈ ప్రకటన ప్రజలే సంక్రమించాలి. చిన్న చిన్న గ్రామాల్లో ఎస్టేట్లు సాధ్యం కావు. ముఖ్యమంత్రి గారు మన ఈ మీటింగ్ లో చెప్పిన దానికి ఏంటంటే ఆ గ్రామం చాలా ఎక్కడైతే డ్రైన్ వెళ్తుందో అక్కడ సోల్పిట్స్ లాంటివి పొలాల మీద వెళ్ళకుండా ఒక దగ్గర మినీ ఎస్టిక్ లాంటిది అది కూడా మీరు మేజర్ పంచాయతీలో ప్లాన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ ఏరియాలో బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర రైనీ సీజన్ లో కష్టం అవుతుంది. వేరే లాంగ్లీ సాయిల్స్, రెడ్ సాయిల్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. బట్ బ్లాక్ సాయిల్స్ ఉన్న దగ్గర ఏమీ చేసినప్పుడు అది పని కొంత ఓవర్ఫ్లో అవుతుంది, పని చేయకపోవచ్చు. సమ్మర్ లో పనిచేస్తారు కానీ రైనీ సీజన్ లో పనిచేయాలి. కాబట్టి ఇది బిగ్ ఛాలెంజ్. దానికి ఒక ప్రిస్క్రిప్షన్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో సాధ్యం కాదు. ఆయా గ్రామాల్లో ఉన్న స్థానిక పరిస్థితిని బట్టి అది ఏ విధంగా పరిష్కారం చేయాలో సంబంధించిన స్పెషల్ ఆఫీస్ని బహుశా మీరు వికాస్ గారు స్పెషల్ ఆఫీస్లో వాళ్ళతో మోటివేట్ చేసి మాట్లాడించి, గ్రామ పెద్దలతో మాట్లాడించి లోకల్ సొల్యూషన్ యూ హావ్ టు ఫైండ్ సో దట్ ది సీవేజ్ డజంట్ గో టు ది fields and then drinking water sources.